సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న రాష్ట్ర జిల్లా గౌడ సంఘ వివిధ హోదాల్లో ఉన్న నా గౌడ కుటుంబ సభ్యులకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు, ట్రాన్స్పోర్ట్ మంత్రి వర్యులకు, పిసిసి అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న చైర్మన్లకు, వివిధ హోదాల్లో ఉన్న గౌడ సంఘ కుటుంబ సభ్యులు, వేదిక ముందున్న గౌడ సంఘ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వాములుగా మమ్మల్ని కూడా చేర్చినందుకు మనస్ఫూర్తిగా నా గౌడ సోదరులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే పొన్నమన్న చెప్పాడో, ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు 10 లక్షలు ఇస్తున్నామన్నా, ఇప్పుడు 10 ఏళ్ళు 7-8 ఏళ్ళు అయింది కాబట్టి దానికి 5 రెట్లు నువ్వు ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు చెప్పిన ఈ 2.5-3 కోట్లే కాదు, ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప తక్కువైనా 100కి 100% ఈ గౌడ సంఘ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన ఆర్థిక శాఖ మంత్రి గారి పర్మిషన్తో మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న.